హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాన్వి కుకింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బెల్లం గవ్వలు చేసుకుందాం. గోధుమ పిండితో హెల్తీగా బెల్లం గవ్వలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం అయితే 1/2 kg గోధుమ పిండి తీసుకొని మొత్తం అయితే జల్లించుకుంటున్నా. నేను ఈ గవ్వలు చేయడం కోసం అయితే ఆశీర్వాద్ గోధుమ పిండిని యూజ్ చేశాను. మీరు కూడా ఆశీర్వాద్ గోధుమ పిండి యూజ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటుంది. లేదంటే మాత్రం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, అలాగే నార్మల్ కుళ్ళ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తం జల్లించి దాని తర్వాత మనం ఒక 100 grams అంతనైతే పక్కకు తీసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఒకవేళ పిండి లూజ్ అయితే ఈ పిండి గట్టిగా కలుపుకోవాలి. సో పిండి లూజ్ అయితే మనకి తర్వాత ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే నేను ఒక బౌల్లోనైతే నేను పక్కకి తీసాను ఒక 100 grams. లేదు మేము కరెక్ట్గా కలుపుకుంటాము, లూజ్ కాదు అని అంటే మొత్తం అలాగే 1/2 kg తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి అలాగే వాటర్ వేసి అయితే మనం గట్టిగా కలుపుకోవాలి. ఈ వాటర్ వేసే ముందైతే ఫస్ట్ ఆయిల్ సాల్ట్ వేసి మొత్తం అయితే ఆయిల్ని కలిసేలా పిండిలో మొత్తం కలిసేలా ఇలా ప్రెస్ చేస్తూ అయితే మనం కలపాలి. దీని తర్వాత అయితే మనం వాటర్తో అయితే పిండిని చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ముద్దగా చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలపాలి, లేదంటే మొత్తం పిండి లూజ్ అయిపోతుంది. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని అయితే కలపాలి. మనకు వీలైనంత గట్టిగా ప్రెస్ చేయాలి పిండిని, అలాగైతేనే సాఫ్ట్గా వస్తుంది. నార్మల్గా వేస్తే మాత్రం మొత్తం హోల్స్ లాగా వస్తుంది. సో వీలైనంత గట్టిగా ప్రెస్ చేస్తూ మనమైతే పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం తడిసిన తర్వాత అయితే ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి గట్టిగా. చూడండి, చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. పిండి ముద్ద అయితే రెడీ అయిపోయింది. దీనిపైన ఒక మూత ఏదైనా పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఒక 10 minutes అయితే పక్కకు ఉంచండి. ఇప్పుడు 10 minutes అయిపోయిన తర్వాత పిండిని ఇలా తీసుకొని ఇలా పొడవుగా సాగదీస్తూ అయితే దీంట్లో నుండి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉండాలి బాల్స్. అట్లా మొత్తం పిండిని అయితే మనం కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇవి తీసిన తర్వాత ఈ పిండి మనం తీసుకున్న పిండి మొత్తం బాల్స్ అయిపోయిన తర్వాత వాటిని గవ్వలు చేసి మళ్ళీ కొంచెం పిండి తీసుకోవాలి. అలా అయితే పిండి ఆరిపోకుండా ఉంటుంది. నేను ఫస్ట్ తీసుకున్న పిండి అయితే అయిపోయింది. నేను ఇంకొంచెం పిండి అయితే తీసుకొని నేను ఇలా రౌండ్స్ లాగానైతే మళ్ళీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కొన్ని అయిన తర్వాతనైతే గవ్వల్లా చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పిండిని అయితే ఇట్లా బాల్స్ లాగా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గవ్వల చెక్క ఉంటుంది కదా, దీని మీదనైతే ఇట్లా ఈ బాల్ని పెట్టి ఇట్లా ముందుకు ప్రెస్ చేసుకుంటూ పోవాలి. అంతే, ఇట్లా ప్రెస్ చేస్తుంటే మనకి గవ్వలాగా గవ్వ షేప్లో వస్తుంది. మొత్తం ఇలాగే చేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోవాలి. గవ్వలు అతుకుతే రావు. పక్క పక్కన బాగా దగ్గర పెట్టుకోవద్దు. దానిపైన పెట్టి ఇట్లా కొంచెం ముందుకు ప్రెస్ చేయాలి. అంతే, గట్టిగా ప్రెస్ చేయకూడదు. మనకు ప్రెస్ చేస్తుంటే అర్థమైపోతుంది. జస్ట్ నార్మల్గా అట్లా ప్రెస్ చేస్తే వస్తుంది అంతే. ఇట్లనే మొత్తం బాల్స్ అయితే అయిపోయే వరకు చేసుకోవాలి గవ్వల్లాగా. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అట్లనే వేసుకోవాలి.
దీనిపైన ఏదైనా క్యాప్ లాగా పెట్టుకొని. ఇలా అయితే మనం చేసుకున్న రౌండ్స్ వరకు అయితే గవ్వలు చేయడం అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ మిగిలిన పిండితో అయితే బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకున్న ప్యాకెట్ని అయితే నేను ఇట్లా కవర్ చేసిన వాటిపైన. ఇప్పుడు మళ్ళీ మిగతా పిండిని తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అదే సైజులో బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ఇట్లా మిగిలిన పిండిని మొత్తం అయితే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి. ప్రెస్ చేస్తూ చేసుకోవాలి, బాల్స్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ గవ్వల చెక్క తీసుకొని మనం ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ గవ్వల చెక్కకి పిండి అతుక్కపోయినట్లయితే దానిపైన కొంచెం పొడి పిండి ఉంటుంది కదా, అది వేసి కూడా తీసుకోవచ్చు. లేదంటే కొంచెం ఆయిల్ పెట్టి కూడా గవ్వలు చేసుకోవచ్చు. ఇట్లా నార్మల్గా వేస్తేనే అయితే మంచిగా నీట్గా వస్తుంది. అలాగే ఒకవేళ గవ్వల చెక్క లేకపోయినట్లయితే కొత్త దువ్వెన ఉంటుంది చూసిల్లా, కొత్త దువ్వెన పైన కూడా మనం ఇట్లా గవ్వలు చేసుకోవచ్చు. వాడుకొని దువ్వెన పైన కూడా మనం గవ్వలు చేసుకోవచ్చు. ఇంకా పూరీలు తీసే గరిట ఉంటుంది కదా, ఇప్పుడు నేను ఇవి తీసే గరిట చూడండి, దానిపైన కూడా ఇట్లా అడ్డంగా అయితే మనం గవ్వలు చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మొత్తం గవ్వలు అయితే రెడీ చేయాలి. మొత్తం గవ్వలు చేయడం అయితే అయిపోయింది. నేను వీడియోలు ఇంత ఎక్కువ అవుతుంది అని చెప్పి అయితే వీడియో కట్ చేశాను. ఇలా మొత్తం గవ్వలు చేసుకున్న తర్వాత అయితే మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. గ్యాస్ పైన ప్యాన్ తీసుకొని మనం ప్యాన్లో ఆయిల్, కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. 1/2 kg వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకుంటాను. పల్లి ఆయిల్ అయితే అస్సలు తీసుకోవద్దు, స్మెల్ వస్తుంది. సో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ అయితే బాగా వేడెక్కాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ గవ్వల్ని వేసుకునేటప్పుడు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నీ ఒకసారి అయితే వేయొద్దు, అతుక్కొని ఉంటే మొత్తం అతుక్కొనే వచ్చేస్తాయి అన్నట్టు. సో ఒక్కొక్కటి విడదీస్తూ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయితే మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఇవి మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. నేను గవ్వల్ని గరిటె పైన కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఇదే అన్నమాట. ఈ గంటె పైన కూడా మనకి గవ్వలు చేసుకోవడానికి ఇట్లా వస్తుంది. లైన్స్ ఉంది కాబట్టి, కానీ కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అంతే. ఈ గవ్వలు అయితే మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి ఫ్రై చేస్తుంటే అయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. గంటెతో అయితే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఈ గోల్డెన్ కలర్లోకి వచ్చినాకనైతే మాటికి కలపాలి, ఎందుకంటే ఒక్క సైడే మొత్తం మాడిపోతాయి అన్నమాట. మొత్తం ఇలా కలిపేసుకొని అయితే ఈ కలర్లోకి వచ్చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. చూడండి, మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసినాయి కదా. ఇప్పుడు వీటిని తీసేయాలి. మళ్ళీ మనం అయితే గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం గవ్వలను అయితే మనం సేమ్ ఇదే కలర్లోకి వచ్చేలా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. చూడండి, గవ్వలు అయితే క్రిస్పీగా ఇట్లా రావాలి. నేను చుంచి చూపెడుతున్నాను. ఇప్పుడు మనం గవ్వల్ని ఇట్లనే కాల్చినాం కదా, స్వీట్ ఇష్టం లేని వాళ్ళైతే ఇట్లనే తినేయచ్చు. స్నాక్స్ లాగా అయితే తీసుకోవచ్చు. ఇట్లా కూడా బాగానే ఉంటాయి. సాల్ట్ వేసినాం కదా ఫస్టే, కొంచెం సాల్ట్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే ఇవి స్నాక్స్ లాగా
ఇంకొక టైపు అయితే అయిపోతాయి. అట్లనే బెల్లంలో కూడా వాటర్ తక్కువ వేసి, తక్కువ అంటే మనం బెల్లం హాఫ్ కేజీ తీసుకుందాం. దీంట్లో హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకుంటున్నాను కదా, దాంట్లో టీ గ్లాస్లో సగం వాటర్ వేసి జస్ట్ బెల్లం తడిచేలా వాటర్ వేసి పాకం పట్టితే అవి వేరే గవ్వలు అయిపోతాయి. అవి అయితే గట్టిగా అవుతాయి. సో మా పాప అట్లా తినదని చెప్పి అయితే నేను పాకం లూజ్ చేసి కొంచెం మెత్తగా ఎలా అయితే చేసిన, కొంచెం జ్యూసీ ఉండి మెత్తగా ఎలా అయితే చేసిన. మనం పాకం గట్టిగా చేసుకొని అట్లా పడితే పల్లిపట్టి టైప్లో గట్టిగా అయిపోతాయి గవ్వలు, అవి కూడా బాగుంటాయి. ఇంకా మొత్తం గవ్వలు అయితే ఇట్లనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అయిపోయింది, గవ్వలు చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఇట్లా తరుక్కొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. వేసుకొని నేను ఇక్కడ పెద్ద గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నా. పెద్ద గ్లాస్ అంటే పావు లీటర్ వాటర్ అయితే వేస్తున్నా. మనం టీ గ్లాస్లో సగం వాటర్ వేస్తే దగ్గరికి అవుతుంది, చిక్కగా అవుతుంది పానకం. సో అట్లా క్రిస్పీగా బాగుంటాయి. ఇది కూడా బాగానే ఉంటాయి, కానీ ఇక్కడ కొంచెం మెత్తగా ఉంటాయి ఇవి. ఇట్లా నేను లూజ్ పాకం అయితే పట్టిన. దీన్ని మళ్ళీ ఇందులో గవ్వలనేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తీసిన తర్వాత కూడా మళ్ళీ పాకం పట్టి మళ్ళీ వేస్తా. అట్లయితే స్వీట్కి స్వీట్ ఉంటాయి, అట్లనే మెత్తగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే మనం ఇది మొత్తం బాగా మరగాలి వాటర్. ఈ బెల్లం పాకం అనేది ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కొంచెం చిక్కగా అయినట్టు అవుతుంది. దాంట్లో అయితే ఇప్పుడు గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం చిక్కగా అవుతుంది. దాంట్లో ఇప్పుడు గవ్వల్ని యాడ్ చేసుకోవాలి. గవ్వల్ని యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వాటర్ వేసి చూస్తే అది కొంచెం వేరైనట్టు అనిపిస్తుంది. అట్లా అయిన తర్వాత ఇందులో గవ్వల్ని మొత్తం వేసుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెడుతున్నా. వీటిని ఇట్లనే తినొచ్చు. 20 మినిట్స్ అయిన తర్వాత వీటిని మొత్తం సపరేట్ చేసి వాటర్ పడేసి ఇట్లనే తినొచ్చు. లేదంటే మళ్ళీ వాటర్ని ఎక్కువ దగ్గరికి అయ్యేటట్టు మొత్తం మరిగించి దాంట్లో మళ్ళీ గవ్వలను వేసేసి అయితే 10 మినిట్స్ తర్వాత తినొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన కదా మళ్ళీ వాటర్ని అయితే సపరేట్ చేసుకొని గ్యాస్ పైన పెట్టి మరిగించాలని. ఇట్లా మరుగుతుంటే ఇది మొత్తం చిక్కబడిపోయింది కదా, దాంట్లో ఇప్పుడు సపరేట్ చేసిన గవ్వల్ని కూడా మళ్ళీ వేసుకొని మొత్తం కలపాలి. ఇప్పుడైతే చిక్కటి పానకం వచ్చింది. దీంట్లో గవ్వలను ఒక 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. 10 మినిట్స్ ఉంచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేడి చేసుకోవాలి. రెసిపీ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.